ఈ అధ్యాయం వచ్చేసి జ్ఞానయోగముగా చెప్పడం అనేటువంటిది జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు మనుషుల యొక్క బద్ధ స్వభావం గురించి మనకి తెలియచేస్తున్నారు. ఈ బద్ధ జీవుడు ఎవరైనా చేసినటువంటి పనుల్ని ప్రశంసించడం కానీ, లేకపోతే విమర్శించడం కానీ, నిందించడం కానీ అనేటువంటిది సహజంగా చేస్తూ ఉంటాడు. కానీ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడు ఏ విధంగా ఈ భౌతిక జగత్తును సృష్టించాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి క్రమంలో తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించారు. ఎందుకంటే బద్ధ స్వభావం కారణంగా. నిజానికి మనకి ఇవ్వబడినటువంటి ఈ భౌతిక శరీరాలు, మనం చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా, ఈ జగత్తు మొత్తం కూడా భగవంతుడి యొక్క శక్తి విస్తారం అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. భగవంతుడు ఈ యొక్క భౌతిక జగత్తుని త్రిగుణాలతో తయారు చేయడం అనేటువంటిది జరిగింది. మనం చూస్తున్నటువంటి 84 లక్షల రకాల జీవరాశులకు కూడా వాటి వాటి శరీరాలు ఈ భౌతిక జగత్తు నుంచే ఇవ్వబడ్డాయి. అలాంటి ఈ జగత్తు మనకి చూడడానికి శాశ్వతంగా కనిపిస్తుంది, కానీ అది శాశ్వతం కాదు. కానీ ఈ భౌతిక జగత్తు అనేటువంటిది భగవంతుడి యొక్క శక్తి విస్తారం కాబట్టి అది అసత్యం మాత్రం కాదు, అది సత్యము. ఎందుకంటే అది పరమ సత్యమైనటువంటి భగవంతుడి యొక్క శక్తి కాబట్టి, భగవంతుడి యొక్క శక్తి అయినటువంటి ఈ భౌతిక జగత్తు కూడా శాశ్వతం కాకపోయినప్పటికీ సత్యమే అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. సో ఈ విధంగా ద్వంద్వాలకి లోనైనటువంటి ఈ భౌతిక శరీరాన్ని కలిగినటువంటి ఈ జీవుడు తన జీవితంలో జరుగుతున్నటువంటి సుఖ దుఃఖాలకి అందరినీ నిందించడము లేకపోతే ప్రశంసించడము అనేటువంటివి చేస్తూ ఉన్నాడు. ఓకే, సో నీడలు, ప్రతిధ్వనులు, మృగతృష్టలు కేవలం అసలైన వస్తువుల మిథ్యా ప్రతిబింబంలే అయినప్పటికీ అర్థవంతము లేదా గ్రాహ్యమును అయినట్లు ఆభాసము కలిగించును. అదే రీతిగా బద్ధజీవునికి గల దేహము, మనస్సు, అహంకారములు మిథ్యా తాదాత్మ్యమును భ్రాంతియే అయినను మరణ పర్యంతము అతని భయమును కలుగజేయుచుండును. సో ప్రతిబింబాలను చూసి నిజమని ఎలా అనుకుంటాము, ఆ విధంగా ఈ బద్ధజీవుడు తనకున్నటువంటి దేహము, మనస్సు, అహంకారంతో మిథ్యా తాదాత్మ్యం చెందడం వలన తనకి మరణం అంటే భయం అనేటువంటిది ఏర్పడుతుంది. నిజానికి మరణం అనేటువంటిది జీవుడికి లేనే లేదు. ఆ మరణం అనేటువంటిది కేవలం ఆ శరీరానికి మాత్రమే ఉంది. అలాంటి శరీరానికి కలుగుతున్నటువంటి మరణాన్ని చూసి భయపడుతున్నాడు. ఓకే, నిజానికి ఈ భౌతిక జగత్తులో ఏది చూసినా కానీ అంతా కూడా అశాశ్వతమే. ఈ భౌతిక జగత్తుని నియంత్రించేటువంటి వాడు కేవలం ఆ భగవానుడు మాత్రమే. ఆయన సృష్టికర్త. ఆ విధంగా ఆయన చేతనే సృష్టింపబడి ఉన్నది. ఓకే, ఏది చూసినా కానీ భగవంతుడితోటనే సృష్టింపబడింది. సర్వాత్ముడు అయినటువంటి ఆ భగవానుడు తను సృష్టించినటువంటి ఈ సృష్టిని తానే రక్షిస్తాడు, తానే హరిస్తాడు. ఓకే, అంటే సృష్టిస్తాడు, పోషిస్తాడు, తర్వాత లయము చేస్తారు. ఏ భావనమైనను పరమాత్ముడు అతనికి అన్యమైనది కాదు. అయినను అతడు సమస్తము నుండి ప్రతి దాని నుండి వేరుగా నుండును. అతని యందు గోచరించడి త్రిగుణమయము ప్రకృతికి వాస్తవమైనటువంటి ఆధారం ఏదీనూ లేదు. పైగా అట్టి ప్రకృతి కేవలం అతని మాయాకల్పితమేనని నీవెరుగుము. ఓకే, ఇది భగవంతుడు చెప్తున్నారు ఉద్ధవ గీతలో, జ్ఞానయోగంలో చెప్తూ ఈ భౌతిక ప్రకృతిలో ఏది చూసినా కానీ అంతా కూడా త్రిగుణమయమై ఉన్నది. ఇదంతా కూడా భగవంతుడి యొక్క మాయ, మాయారచితం, మాయా కల్పితమైనటువంటిది అని మనల్ని తెలుసుకోమని చెప్తున్నారు. తర్వాత ఎవరైతే జ్ఞాన విజ్ఞానాల్లో సుస్థిరుడిగా ఉంటాడో, లౌకిక నిందాస్తుతుల్లో పాల్గొనకుండా ఉంటాడో, సూర్యుని వలె అతడు స్వేచ్ఛగా లోకమంతయు సంచరించును. సో జ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి తన శారీరక సంబంధాలతోటి ఒకచోటే ఉండిపోడు. జ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి తన భౌతిక బంధనాలలో ఇరుక్కోడు. తనకున్నటువంటి జ్ఞానంతో శరీరం అశాశ్వతమైనదని తెలుసుకున్నాడు కాబట్టి తను శాశ్వతమైనటువంటి తన స్థితిని పొందడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకు
ఒక చోట ఉండడు అతను. ఎందుకు? ఒక చోట ఉంటే తనకి బంధాలు ఏర్పడతాయి అని. ఓకే. సో ఆ తర్వాత ఈ జగత్తుకి ఆది అంతము కలిగినదనే విషయం అతనికి తెలుస్తుంది. చరమ సత్యం కాదు ఇది అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. శాస్త్ర వాక్యాల ద్వారా, స్వీయ అనుభూతి ద్వారా తను తెలుసుకోగలుగుతాడు. ఈ విధంగా అతను నిస్సంగుడై జగత్తులో వసించవలెను. సో ఏదైతే ఈ జగత్తులో మనం ఉన్నామో, ఈ జగత్తులో ఉన్న మనం నిస్సంగుడై అంటే డిటాచ్మెంట్ తోటి మనము ఉండాలి. నిజానికి మనము మన శరీరం అంటే చాలా అటాచ్మెంట్ ఉంది. ఈ శరీరానికి సంబంధించినటువంటి ప్రతి విషయం పట్ల మనకి అటాచ్మెంట్ ఉంది. అంతేకాదు, మనం తయారు చేసినటువంటి వస్తువు మీద కూడా మనకి చాలా అటాచ్మెంట్ ఉంటుంది. మీరు ఒక ఇల్లు కట్టారనుకోండి, ఎవరైనా వచ్చి ఆ ఇల్లు కూలిస్తా అంటే మీరు ఎంత బాధపడతారు? ఉం? ఒక ఇల్లు మీరు కట్టుకుంటే జీవితం మొత్తం కష్టపడితే గానీ ఒక ఇల్లు తయారవుతుంది. అలాంటి ఇల్లుని ఎవరైనా వచ్చి నేను కూల్చేస్తాను అని అంటే మనం ఎలా బాధపడతాము? ఎందుకు బాధపడుతున్నాము? ఉం? ఎందుకు బాధపడుతున్నాము? ఏముంది? అటాచ్మెంట్ వల్ల. దాని మీద మనకు ఉన్నటువంటి అటాచ్మెంట్. కానీ భగవంతుడు ఈ భౌతిక సృష్టిని తయారు చేశాడు. తయారు చేసినటువంటి భౌతిక సృష్టిని తనంతట తానే లయం చేస్తున్నాడు. అంటే మీరే ఇల్లు కట్టి మీరే కూల్చేస్తే, ఉం? మీరు ఇల్లు కట్టారు, పరాశక్తి. వేరే వాళ్ళు కూలిస్తేనే మీరు ఊరుకోరు. అలాంటిది మీ చేతులతో మీరు కూల్చేస్తారా? కూల్చేస్తారా? ఉం? చెయ్యం ప్రభుజీ. అది జరగని పని. అది జరగని పని. పైగా ఇంకా దానికి సున్నాలు కొట్టి, ఇంకా రంగులు వేసి, దానికి ఇంకా మోడరేషన్ చేసి అంతా ఏదేదో గొప్ప గొప్పగా చూపించుకుంటాం. కానీ భగవంతుడు అలా చేస్తున్నాడా? ఇది నేను తయారు చేసిన ఈ భౌతిక సృష్టి. దీన్ని నేను కాపాడుకోవాలి. దీన్ని నేను ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంచాలి. ఎవరైనా వచ్చి ఈ భౌతిక సృష్టిని నాశనం చేయాలని ట్రై చేస్తే కూడా నేను ఊరుకోను. నేను ఆ, అందరి నుంచి కాపాడుతాను అని దాని మీద అటాచ్మెంట్ పెట్టుకున్నారా భగవంతుడు? వైరాగ్యంతో ప్రదర్శించారు ప్రభుజీ. పూర్తి వైరాగ్యం. వైరాగ్యాన్ని, పూర్తిగా డిటాచ్మెంట్ ఉంటే తప్ప అలా చేయలేరు. మనం కట్టుకున్న ఇంటిని మనం మనం కూలగొట్టడం అనేటువంటిది ఎంత అసాధ్యం అంటే, మనకి ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ కారణంగా మనం అలా చేయలేకపోతున్నాం. కానీ భగవంతుడికి ఆ అటాచ్మెంట్ లేదు అనే విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆయన చాలా ఈజీగా దాన్ని ఒక క్షణంలో మొత్తం లయం చేసేస్తారు. ఓకే. దాన్ని బట్టి అర్థమవుతుంది భగవంతుడికి ఈ భౌతిక విశ్వం మీద ఎలాంటి అటాచ్మెంట్ లేదు అని. ఓకే. అలానే అది ఆ భౌతిక విషయం భగవంతుడి యొక్క బాహ్య విస్తారం. ఓకే. నెక్స్ట్ 10వ శ్లోకం. ఉద్ధవుడు ఏం మాట్లాడుతున్నాడు, తర్వాత దాని కంటిన్యూషన్లో ఇంకా ఏం అడుగుతారు అనేటువంటిది చూద్దాం. శ్రీవాణి మాతాజీ. శ్రీ ఉద్ధవం వాచ श्री उद्धव उवाच నైవాత్మనో నా దేహస్య సంసృతిర్ధస్తృదృశ్యయో नैवात्मनो न देहस्य संसृतिधश्च అనాత్మస్వధృశూరీశ కస్య స్యాధుపలభ్యతే. అనాత్మస్వదృశ్యోరీశా తస్య స్యాదుఫలభ్యతే. శ్రీ ఉద్ధవుడు పలికెను, దేవా, సంసారానుభవము ద్రష్టయైన ఆత్మకు కాని దృశ్యమగు దేహమునకు కాని చెందడే అవకాశం లేదు. ఒక ప్రక్క ఆత్మ స్వాభావికముగా పూర్ణ జ్ఞానమయమ కాగా ఇంకొక ప్రక్క దేహము జడమైనది అయినచో ఈ సంసారానుభవము ఎవరికి చెందినట్టిది. భాష్యము. జీవుడు ఆత్మస్వరూపుడు, స్వాభావికముగు జ్ఞాన సంపూర్ణుడు అయినందునను భౌతిక దేహము జ్ఞానము కాని నిజచేతనము కాని లేనట్టి జీవ రసాయన యంత్రంలో అయినందునను సంసారం నందు అజ్ఞానమును చింతను అసలు అనుభూత మనర్చుకున్నది ఎవరు లేదా? ఏమిటంటే ప్రశ్న ఉదయించును. భౌతిక జీవము యొక్క అనుభవమును త్రోసిపుచ్చు జాలము మాయ ఆవరించడి విధానమును స్పష్టముగా నెరగోరిన వాడై ఆ విధముగా ఉద్ధవుడు ఈ ప్రశ్నను శ్రీకృష్ణుని అడుగుచున్నాడు. ఓకే. సో సంసారానుభవము ద్రష్ట అయినటువంటి ఆత్మకు గాని దృశ్యమగు దేహమునకు గాని చెందే అవకాశము లేదు. ఒక పక్క ఆత్మ స్వాభావికముగా పూర్ణ జ్ఞానము కాగా ఇంకొక పక్క దేహము జడమైనది అయినచో ఈ సంసారానుభవము ఎవరికి చెందినట్టుది? ఉం? సంసారానుభవము అంటే మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం కదా.
ఈ శరీరంతో మనము ఏం చేస్తున్నాము? భౌతిక జగత్తుని భోగిస్తున్నాము. ఈ భోగించేటువంటి అనుభూతి ఆత్మకు చెందిందా, జడమైనటువంటి శరీరానికి చెందిందా? మనసుకు శరీరానికి శరీరానికి చెందింది, చెందింది. కానీ మనం ఆత్మకి దాన్ని మనసు ద్వారా మన తోటి శరీరంతో మనం అనుభవిస్తున్నాం. సో ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్నలోనే సమాధానం కూడా కొంత పెట్టేశారు. యాక్చువల్గా ఆత్మ ఆధ్యాత్మికము, ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మికం భౌతికం కాదు. ఓకే, భౌతికం భౌతికం. ఈ జగత్తు భౌతికము, ఆత్మ ఆధ్యాత్మికము అయినటువంటిది అయినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి దానికి భౌతికమైనది ఆ అనుభూతిని ఇవ్వలేదు కదా. ఆధ్యాత్మికానుభూతి కలిగినప్పుడు ఆత్మ ఆనందిస్తుంది. భౌతికానుభూతి కలిగినప్పుడు ఆత్మకి ఎలా ఆనందం వస్తుంది? ఆత్మ ఆధ్యాత్మికమైనప్పుడు, భౌతికమే కానప్పుడు. అంటే ఈ భౌతికానుభూతి ఆత్మకు సంబంధించినది కాదు. ఓకే, ఈ భౌతికమైనటువంటి అనుభూతి అనేటువంటిది ఆత్మది కానప్పుడు మరి భౌతికమైనటువంటి శరీరానిదా అని అనుకోవడానికి ఆత్మ లేకపోతే శరీరం ఏముంది? ఈ శరీరము జడ పదార్థం. శరీరంలో ఆత్మ లేనప్పుడు శరీరానికి చైతన్యం కూడా ఉండదు. జడ పదార్థానికి ఎక్కడైనా అనుభూతులు ఉంటాయా? జడ పదార్థానికి అనుభూతం ఉంటుంది. అంటే ఉండవు. ఇప్పుడు కానీ నేను ఇప్పుడు టేబుల్ మీద ఒక దెబ్బ వేస్తే టేబుల్కి తెలుస్తుందా? తెలియదు. టేబుల్కి మైసూర్ పాకం పెడితే తెలుస్తుందా? ఆహా, తెలియదు కదా. మరి అలాంటప్పుడు ఈ శరీరం కూడా టేబుల్ లాంటిదే. ఈ శరీరానికి కూడా వచ్చేటువంటి అనుభూతులు మీనింగ్ ఉండదు. ఎందుకంటే జడ పదార్థానికి అనుభూతులు ఏంటి? ఆత్మకి భౌతికమైనటువంటి విషయాలతో అనుభూతం ఉండదు. మరి జడ పదార్థానికి కూడా ఆ అనుభూతం ఉండదు. మరి అయితే ఈ మనం ఈ ఎంజాయ్మెంట్, భౌతిక జగత్తును భోగించేటువంటి అనుభూతి ఏదైతే ఉందో అది ఎవరికి చెందుతుంది? ఆత్మకి త్రిగుణాల కాదు, శరీరానికి. సంపర్కంతో త్రిగుణాల సంపర్కంతో మనం మన మనసుకి ఆత్మకి పూసేస్తున్నాం ప్రభు. పూస్తున్నాం కరెక్టే, అయినా సరే అందులో ఆనందం ఆత్మకి ఎలా దొరుకుతుంది? లేదు ప్రభు, ఏదో అనుకుంటారు కానీ అది కాదు, నిజమైన ఆనందం కాదు. నిజమైన ఆనందం కాదు. కాబట్టి ఆత్మకి ఈ భౌతిక అనుభూతితో సంబంధం లేదు, శరీరానికి కూడా లేదు. ఎవరిది అది ప్రశ్న ఇక్కడ. ఓకే, ఎవరు అనుభవిస్తున్నారు అది? ఓకే, సో మనందరికీ వస్తుంది కదా అదే ఆలోచన. సో ఆత్మకి సంబంధం లేకపోతే, మరి శరీరానికి సంబంధం లేకపోతే ఎందుకు మనం ఇన్ని తిప్పలు పడుతున్నాం? ఈ భౌతిక విషయంలో ఎందుకు మనం ఇంత ఆ, ఆ, ఇంతగా భ్రమిస్తున్నాడు మనం ప్రభు, భ్రమిస్తున్నాడు. భ్రమిస్తున్నాం? ఓకే, ఓకే. సో ఇంకా ప్రశ్న కంటిన్యూషన్ ఉంది 11వ శ్లోకంలో. ప్రశ్న అయిన తర్వాత కృష్ణుడు ఆన్సర్ ఏం చెప్తాడో విందాం. ఓకే, ఓకే ప్రభు. సుఖోమలి మాతాజీ. ఆత్మావ్యయో గుణ శుద్ధ స్వయం జ్యోతిరనావృత ఆత్మాదయో గుణశుద్ధః స్వయం జ్యోతిరనావృత. అగ్నివద్ధారు వదచిద్దేహ కస్యేహ సంశ్రుతి. అగ్నివద్దారుహవద చిత్తేహ కశ్యేహ సంస్కృతి. ఆత్మ అవ్యయమైనది, దివ్యమైనది, విశుద్ధమైనది, స్వప్రకాశమైనది, భౌతికమైన దేని చేతను ఎన్నడను కప్పబడినది. అది అగ్ని వంటిది. కానీ అచేతనమగు భౌతిక దేహము కాష్టం వల్ల జడమైనది, అజ్ఞానమయమైనది. కనుక ఈ జగత్తులో వాస్తవమునకు సంసారానుభవమును ఎవరు పొందెదరు? ఇంకా వివరణ ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో దానికి ఇంకా వివరణ ఇస్తున్నారు. ఆత్మకి భౌతిక శరీరానికి తేడా చెప్తున్నారు. ఆ అనుభవం ఎవరు పొందాలి అనేటువంటి చెప్తున్నారు. చదవండి మాతాజీ. ఇచ్చట పదల వారి భాష. ఇచ్చట అనావృత మరియు అగ్నివత్ అను పదములు ప్రధానమైనవి. స్వభావరీత్యా అగ్ని ప్రకాశమానము కనుక అది ఎన్నడను అంధకారంచే కప్పబడదు. అట్లే ఆత్మ స్వప్రకాశమయము అంటే స్వయం జ్యోతి. ఆ విధంగా అది దివ్యమైనది, సంసారాంధకారంచే అది ఎన్నడను కప్పబడదు. ఇంకొక ప్రక్క భౌతిక దేహము దారు వలె స్వభావరీత్యా జడమైనది, ప్రకాశరహితమైనది. దానికి జీవితమును గురించి ఎట్టి ఎరుక లేదు. ఆత్మ సంసారమునకు అతీతమైనచో దేహమునకు దాని గురించిన ఎరుకైనను లేనిచో వాస్తవమునకు మనకు సంసారానుభవం ఎట్లు కలుగుతున్నదనే ప్రశ్న ఉదయించును. హరే కృష్ణ. అనావృత మరియు అగ్నివత్ అనే పదములు ప్రధానమైనవి. స్వభావరీత్యా అగ్ని ప్రకాశమానము కనుక అది ఎన్నడను అంధకారముచే కప్పబడదు. అట్లే ఆత్మ స్వయం ప్రకాశము, స్వయం జ్యోతి. ఆ విధంగా అది దివ్యమైనది, సంసారాంధకారంచే అది ఎన్నడను కప్పబడదు.
ఇంకొక పక్క భౌతిక దేహము దారువు వలె స్వభావరీత్యా జడమైనది, ప్రకాశరహితమైనది. దానికి జీవితము గురించిన ఎట్టి ఎరుక లేదు. ఆత్మ సంసారమునకు అతీతమైనచో దేహమునకు దాని గురించినటువంటి ఎరుక అయినను లేనిచో వాస్తవమునకు మనకు సంసార అనుభవము ఎట్లు కలుగుచున్నది అని ప్రశ్న ఉదయించును. ఓకే, సో దివ్యమైనటువంటి ఆత్మకి, విశుద్ధమైనటువంటి ఆత్మ అంటే స్వయం ప్రకాశమానమైనటువంటి ఆత్మ, అంటే పూర్తి పరమాత్మ. పూర్తి జ్ఞానవంతమైనటువంటిది. ఓకే, జ్ఞానంలో ఉన్నటువంటి దానికి అంధకారం గురించి తెలియదు. ఓకే, అలానే ఈ ఆత్మకి దివ్యమైనది కాబట్టి ఈ భౌతికమైనటువంటి విషయాలతోటి, వస్తువులతోటి కప్పబడదు. ఓకే, భౌతికమైనతో దేనితోటి కప్పబడదు. ఎక్కడ వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండదు కదా. మీరు వెలుగు, సూర్యుడు ఉన్న దగ్గర మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ కప్పడానికి ఆ సూర్యుడి ఉన్నటువంటి తేజస్సు కారణంగా అక్కడ వెలుగే ఉంటుంది. పగలు పగల్లానే ఉంటుంది. మనం ఎంత ఆ, రాత్రిలాగా సిమ్యులేట్ చేసి చూపించాలి అని అనుకున్నా కానీ రాత్రి అవ్వదు అది. ఓకే, పగలు పగలే. ఎందుకు? సూర్యకాంతి వల్ల. అలానే ఆత్మ దివ్యమైనటువంటిది, ప్రకాశవంతమైనది కాబట్టి ఈ భౌతికమైనటువంటి దేహంతో, భౌతికమైనటువంటి విషయాలతోటి ఆత్మ యొక్క గొప్పతనాన్ని కప్పేయాలి అని ట్రై చేస్తే అది సాధ్యం కాదు. ఓకే, భౌతికమైన దేని చేతనో అది ఎన్నడూ కప్పబడింది. అది అగ్ని వంటిది. కానీ అచేతనముకు భౌతిక దేహము కాష్టము వలె జడమైనది. దానికి ఉల్టా, ఆత్మకి వ్యతిరేకమైనటువంటిది భౌతిక శరీరం. ఆత్మ చైతన్యాన్ని కలిగి ఉంటే శరీరము జడత్వాన్ని కలిగి ఉంది. ఓకే, జడ పదార్థం. శరీరము జడ పదార్థం. శరీరం జడ పదార్థం కాకపోతే మరణించిన తర్వాత శరీరాన్ని దహనం చేయరు కదా. మనం శరీరాన్ని పంచభూతాల్లో ఎందుకు కలిపేస్తున్నాము? మట్టిలో పూడ్చి చేయడమో లేకపోతే కాల్ చేయడమో ఎందుకు చేస్తున్నాము? జడత్వం వల్ల. చేస్తుంటే శరీరంలో ఏం విలువ లేదు. జీవుడు శరీరంలో ఉంటేనే దానికి విలువ. మనం శరీరంలో లేకపోతే మన శరీరం ఒక రోజుకి కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది. మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా మనల్ని భరించలేరు. వాళ్ళే ముందు తీసుకెళ్ళిపోయి కాల్చేస్తారు. అంటే శరీరంలో ఏమీ లేదు అక్కడ. శరీరాన్ని చూసి మనము బంధాన్ని పెంచుకుంటాం, కానీ శరీరం కాదు మనకు ఉన్నది బంధం. శరీరంతో కాదు మనకు ఉండాల్సిన బంధం. ఎందుకంటే ఆ శరీరం శాశ్వతమైన శరీరం కాదు కాబట్టి, అది జడమైనది కాబట్టి. ఆ శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి, చైతన్యం ఉంది కాబట్టి, సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంది కాబట్టి మనం ఇలా మాట్లాడగలుగుతున్నాం, ఇలా పనులు చేయగలుగుతున్నాం, ఇలా కోరికలు నెరవేర్చుకోగలుగుతున్నాం. ఓకే, అజ్ఞానమయమైనటువంటిది శరీరం. మనకున్నటువంటి జ్ఞానం ఈ శరీరానికి కాదు కదా. మనకున్న జ్ఞానం ఎవరిది? ఆత్మకి. శరీరం అనేది అయితే కాదు. ఓకే, ఎందుకంటే శరీరం జడమైనది. ఓకే, సో కనుక ఈ జగత్తులో వాస్తవమునకు సంసారానుభవమును పొందేది ఎవరు అంటే మనకి మనకి మన మన ఫీలింగ్స్, మన భౌతికమైనటువంటి వస్తువుల పట్ల, భౌతికమైనటువంటి వ్యక్తుల పట్ల మనకున్నటువంటి భావాలు. ఈ ఫ్యామిలీలో ఇది నా ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీలో నాకు భార్య పిల్లలు ఉన్నారు, వీళ్ళతోటి నాకు ఒక కుటుంబం ఉంది. ఈ అనుభూతులన్నీ ఎవరికి వస్తున్నాయి? ఆత్మకు వస్తుందా? ఆత్మకి సంబంధం లేని విషయాలు ఇవన్నీ. శరీరానికి వస్తుందా? శరీరం జడమైనది. అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి అని అడుగుతున్నారు. ఓకే, సో ఇప్పుడు భగవంతుడు సూక్ష్మ శరీరం గురించి చెప్తారు. ఓకే, చూద్దాం. ఎందుకంటే అది జడమైనది కాదు, అలానే అది ఆత్మ కాదు. ఓకే, సో చూద్దాం ఏం చెప్తున్నారు. చూద్దాం 12వ శ్లోకం. నాగలక్ష్మి మాత. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ యావద్దేహేంద్రియ ప్రాణైరాత్మనః సన్నికర్షణం యావద్దేహేంద్రియ ప్రాణై ఆత్మనః సన్నికర్షణం సంసారః ఫలవాంస్తావద్ అపార్థోప్యవివేకినః సంసార ఫలవాంస్త
అపార్థోప్య వివేకినః. భగవానుడు పలికెను, ఆత్మ దేహేంద్రియ ప్రాణములకు అనురక్తమై ఉన్నంత వరకు దాని భౌతిక అస్తిత్వము చర్మముగా అర్ధరహితమైనను చక్కగా ఒత్తిడి చూడను. భాష్యము. భౌతిక దేహంతో సంబంధము ఫలప్రదమైన ఏర్పాటుగా భావించుచు విశుద్ధాత్మ స్వేచ్ఛగా తాను దానితో సంబంధం ఏర్పరచుకుందని సన్నికర్షణం అను పదము ఇక్కడ సూచించును. మనుషుడు తన దేహధారణ స్థితిని భగవత్ సేవలో వినియోగించినంత వరకు వాస్తవమునకు ఆ స్థితి అపార్థమే అగును. అదే సమయమున అతని సంబంధము వాస్తవమునకు శ్రీకృష్ణునితోనే గాని దేహంతో కాదు. అతని ఉన్నత ప్రయోజన సాధనకు ఇది కేవలం ఒక పనిముట్టు మాత్రమే కాగలదు. ఓకే, సో ఆత్మ యొక్క స్థితి గురించి తెలియజేస్తున్నారు. ఆత్మ దేహేంద్రియ ప్రాణములకు అనురక్తమై ఉన్నంత వరకు దాని భౌతిక అస్తిత్వము చరముగా అర్ధరహితమే అయినను చక్కగా వర్ధిల్లిచుండును. ఓకే, ఈడొక కాన్సెప్ట్ చెప్పారు. ఒకటి, ఆత్మ దివ్యమైనది, కానీ ఆత్మ ఎంతకాలం ఈ శరీరాన్ని పొంది ఉంటుందో, ఎంతకాలం ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు ప్రాణాలని కలిగి ఉంటుందో. ఓకే, అంటే ఇప్పుడు ప్రాణవాయువు అంటే ఆత్మ కాదు, ప్రాణవాయువు వేరు, ఆత్మ వేరు. ఈ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ప్రాణవాయువు కూడా ఉంటుంది. ప్రాణవాయువు ఉండడం వలన ఈ శరీరం జీవాన్ని కలిగి ఉంటుంది. ప్రాణవాయువుతో కలిగి ఉన్నటువంటి ఈ శరీరాన్ని పొందినటువంటి ఆత్మ భౌతికమైనది కాకపోయినా భౌతిక అస్తిత్వాన్ని దాని భౌతిక అస్తిత్వం చరమగా అర్ధరహితమే అయినా కానీ చక్కగా ఈ శరీరంలో వర్ధిల్లుతూ ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఆత్మ వేరు, ప్రభుత్వ ప్రాణవాయువు గురించి చెప్పారు, అంతేనా? నాకు అదే అర్థం. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆ, కానీ ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరం భౌతికమైనటువంటి శరీరమే అయినప్పటికీ, ఈ భౌతిక శరీరంతో తనకు సంబంధం ఏమీ లేకపోయినప్పటికీ చక్కగా శరీరమే నేను అనుకుంటూ ఉంటుంది. ఆత్మ శరీరం నేనే అనుకుంటున్నా. ఆ ఆత్మ శరీరంని చూసి నేనే అనుకుంటుంది. నేనే అనుకుంటా. ఓకే. అంటే ప్రాణవాయువుతో కలిగి ఉన్నటువంటి శరీరం, ప్రాణం ఉంది కాబట్టి. ఓకే, ప్రాణం పోయిన తర్వాత ఓకే. మళ్ళీ ఈ శరీరం నేను అని అనుకోదు. ఆత్మ మళ్ళీ ఆ శరీరంలో నుంచి వెళ్ళిపోతుంది. ప్రాణవాయువు వెళ్ళిపోగానే ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. ప్రాణవాయువు వెళ్ళిపోగానే ఇంకా ఆత్మ ఉండదు అనమాట ఆ శరీరంలో. ఓకే, వాయువును కూడా ఆత్మే తీసుకొస్తుంది కదా ప్రభుజీ, కాదా? అర్థం కాలేదు నాకు ఇక్కడ. కాదు. ఇప్పుడు అంత మీకు గొప్ప. మీకు మీకు ఉదాహరణకు చెప్పాలంటే మనకి ప్రాణవాయువుని 5 తలల పాముతో పోల్చారు. ఎందులో? పురంజనుడి స్టోరీ. ఓకే, పురంజనుడి స్టోరీలో 5 తలల పాముతో ప్రాణవాయువుని పోల్చినప్పుడు పురంజనుడి మీదకి ఆ ఆ, దండెత్తి వస్తాడు భయమను. ఎవరు? భయమను కాలం కాలకన్య. కాలకన్య కాలకన్య. కాలకన్య దండెత్తి వస్తుంది. దండెత్తి వచ్చినప్పుడు శరీరం అంతా సృష్టించిపోయిన తర్వాత ఆ, అక్కడ ఏమవుతుంది? ఆ విష్ణు జ్వరం వస్తుంది. ఓకే, ఆ శరీరానికి విష్ణు జ్వరం వస్తుంది. విష్ణు జ్వరం వచ్చినప్పుడు ఇప్పుడు అడవి మొత్తం నిప్పి పెట్టేసామనుకోండి, అడవి మొత్తానికి నిప్పి పెడితే అడవిలో ఉన్న పాములు ఏమైపోతాయి? చనిపోతాయి. కాలిపోయి. అవి గనక నిప్పు వచ్చినప్పుడు ఆ పాము గనక ఆ అడవిలోంచి బయటికి పోకపోతే ఆ నిప్పులోనే చచ్చిపోతుంది కదా. అందుకని ఏం చేస్తుంది? అది నిప్పు లేని ప్రదేశాల్లోంచి అది బయటికి వెళ్ళిపోతుంది. అడవిలోంచి బయటికి వెళ్ళిపోవాలి, అది అడవిలోంచి బయటికి వెళ్ళిపోవాలి. అలాంటి ప్రాణవాయువుని 5 తలల పాముతో పోల్చారు. ఎందుకంటే 5 రకాల ప్రాణవాయువులు ఉంటాయి మనకి. ప్రాణ అపాన ప్రాణ అపాన అపాన, ఐదు ఉదాన, 5 రకాల ప్రాణ ప్రాణవాయువులు. సమాన. అక్కడ ఆత్మ గురించి చెప్పలేదు. ఎప్పుడైతే ఈ యొక్క జ్వరం వస్తుందో, మరణించబోయేటువంటి వ్యక్తికి వచ్చేటువంటి విష్ణు జ్వరం ఏదైతే ఉందో, ఆ జ్వరంలో ఉన్నటువంటి వేడికి ప్రాణవాయువు బయటకు వచ్చేస్తుంది. అంటే అడవికి నిప్పు పెట్టేస్తే ఏ విధంగా అయితే పాములన్నీ చెల్లా చెదిరైపోతాయో ఆ విధంగా ప్రాణవాయువు బయటకు వచ్చేస్తుంది. ప్రాణవాయువు బయటకు వచ్చినప్పుడు శరీరం మరణిస్తుంది. శరీరం మరణించినప్పుడు ఇక ఆత్మ ఉండదు, అక్కడ ఆత్మ వెళ్ళిపోతుంది. ఓకే, ప్రాణవాయువు భౌతికం ప్రభుజీ, అంతే కదా. ప్రాణవాయువు అంటే వాయువులు. వాయువులు వాయువులు ఓకే, ఆ వాయువులు మన శరీరంలో ఉంటాయి. పంచవాయువులు. ఓకే, ప్రాణ అపాన ఇంకేంటి మాత్రం? ధ్యాన, ఉదాన, సమాన ఉదాన ఉమ్. సమాన ఉదాన. ఈ 5 రకాలు. అంటే అవి
యాక్చువల్గా అయితే మనం ముక్కు ద్వారా పీల్చుకునేటువంటి గాలి అదంతా. కానీ ముక్కు ద్వారా పీల్చుకున్నటువంటి గాలి 5 మార్గాల్లోంచి వెళ్తుంది. 5 రకాలుగా అంటే కొంత పైకి వెళ్తుంది, కొంత కిందకి వెళ్తుంది, కొంత పక్కకి వెళ్తుంది. అంటే ఎన్ని డైరెక్షన్స్లో వెళ్తుందో ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళే వాయువును ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఓకే. సో ఆ విధంగా. సో ఎప్పుడైతే ఈ వాయువు అనేటువంటిది లోపలికి పోవడం బయటికి రావడం జరగదో, అంటే ప్రాణవాయువు ఉండదో, అప్పుడు శరీరం అర్ధరహితమైనది, శరీరం చనిపోతుంది. అప్పుడు ఈ ఆత్మకి ఈ శరీరంతో సంబంధం ఉండదు. కానీ ఈ ప్రాణవాయువు ఈ శరీరంలో ఉన్నంతసేపు ఈ ఆత్మ శరీరం నేను అనుకుంటుంది. శరీరం కాకపోయినా నేనే శరీరము అని అనుకుంటుంది. మనం అందరం అనుకోవట్లా? ప్రత్యేకించి ఇంత ఫిలాసఫీ అవసరమా? ప్రభుజీ మనం అనుకుంటాం ఈ ప్రభుజీ శరీరం జనరల్ గా అనుకుంటుంది కానీ ఆత్మ అంత గొప్ప అంటే ఆత్మ అలా ప్రభుజీ దానికి అనుకోవడం ఏంటి ఇప్పుడు అందుకనే ప్రభుజీ? ప్రభుజీ ఇన్ని ఆత్మ అంత గొప్పది ఇన్ని బ్రీతింగ్లు ఆధ్యాత్మికమైంది. అవసరం, ఇన్ని బ్రీతింగ్లు ఇస్తారు ఒక మనిషి ఆయుష్లో అని, అంతే కదా ప్రభుజీ? ఆ. అంత గొప్పదే ఆత్మ అయినా కానీ అనుకుంటుంది. అదే కదా మిథ్యాహంకారం. కానీ ప్రభుజీ ఆత్మ శరీరం ప్రభావం ఉంటేనే శరీరం ప్రభావం కదలికలు ఉంటది అసలు కదా. అంత గొప్ప ఆధ్యాత్మికమైన ఆత్మ అసలు అంత లోబడి పొడి ఏంటని మొన్న మీరు భాగవతం క్లాస్ లో అనిపించినప్పుడే అనిపించింది ప్రభు. అసలు ఏంటి అలా అయిపోవడమా అని. మిథ్యాహంకారం. అంటే మిథ్యాహంకారం. మనస్సుతో తదాత్మం చెందుతుంది కాబట్టి ఇవన్నీ మనస్సుకి ఆదత్తం చెందుతుంది, అది అసలు ఎందుకు చెందాలి అనిపించింది ప్రభు. మాయ. 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 అది ఎందుకు చెందాలంటే కృష్ణ మాయ. తెలుస్తుంది కానీ అలా ఆత్మకు మాయ అలా ఉండకూడదు చెయ్యకపోతే కదా. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి? అది ఊరికే మాయలో పడతా ఉంటాం భ్రమలో. అది మనం ఉండేదే ఎంజాయ్ మాయలో చేయడానికి మాట. వచ్చి మనం ఎంజాయ్ చేయడానికి వచ్చి నాకు ఈ జ్ఞానం అంతా ఇచ్చి నన్ను ఎంజాయ్ చేయొద్దంటే ఎట్లా అంటే ఎట్లా? ఓకే, మనం వచ్చింది అందుకే కదా. అందుకే ఓకే. పడేశారు మమ్మల్ని అందరు ఆ, ఇక్కడ. ఈ జ్ఞానం వచ్చేంత వరకు ఎంజాయ్ చేయాలి. అందుకనే జ్ఞానం ఇస్తా. అందుకనే కృష్ణుడు మనల్ని భౌతిక విషయంలో పంపించి భౌతిక విషయంలో నుంచి బయటికి రావడానికి అవసరమైన జ్ఞానాన్ని కూడా ఇచ్చేశారు మనకి. Yes, ప్రభు అది కొంచెం బెటర్. నేను ఇస్తున్న ఈ శాస్త్రాన్ని చదువుకొని నువ్వేంటో తెలుసుకొని నువ్వు దేంతో తాదాత్మ్యం చెందామో నువ్వు తెలుసుకొని అది కరెక్ట్ తాదాత్మ్యం కాదు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్తావు. ఓకే, అది ఇస్తున్నారు. ఓకే. ఆత్మ ఇప్పుడు ప్రాణవాయువు తీసుకొని వెళ్ళదు, ప్రాణవాయువు విశ్వంలో కలిసిపోయింది, మళ్ళీ ఆత్మ వేరే దేహాన్ని వెళ్ళిపోతుంది. అంతే కదా ప్రభుజీ, ఆ, నాకు సంబంధం ఆ, అంతే. ప్రాణంతో కలవదు. ఆ. రెండు ప్రాణవాయువు కాదు వెళ్ళేది, మనసు బుద్ధి అహంకారాలు వెళ్తాయి. వెళ్తాయి. ప్రాణవాయువు వాయువు విశ్వం. ఇక్కడే వదిలేస్తుంది ఈ ప్రకృతిలోనే. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం. సునీత మాతాజీ. అర్దేహ్య విద్యమానేపి సంసృతిర్నా నివర్తతే అర్థేహ్య విద్యమానేపి సంసృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నేనంధ స్వప్నే అనర్ధాగమో యథా. ధ్యాయతో విషయానస్య స్వప్నే అనర్థాగమోయత. భావము వాస్తవమునకు జీవుడు భౌతిక అస్తిత్వమునకు పరమైనవాడు, కాని ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయింపకోరడి స్వభావం కారణమున అతని సంసారము నశింపకును. స్వప్నమునందు వలె అతడు నానా రకములకు అనర్థములచే ప్రభావితుడవుచుండును. భాష్యము ఇటువంటి శ్లోకములే శ్రీమద్ భాగవతమునందు ఇతర చోట్ల గోచరించును. వాటి వివరములు ఇట్లున్నవి. తృతీయ స్కందము 27వ అధ్యాయము 4వ శ్లోకము, చతుర్థ స్కందము 29వ అధ్యాయము 35, 73 శ్లోకములు, ఏకాదశి స్కందము 22వ అధ్యాయము 56వ శ్లోకము. యథార్థమునకు ఈ శ్లోకము మాయ యొక్క సారమును పూర్తిగా వివరింపగలదు. ఓకే, సో వాస్తవానికి ఈ ఆత్మ అనేటువంటిది భౌతికం కాదు, ఆధ్యాత్మికము, భౌతిక అస్తిత్వానికి పరమైనటువంటిది అయినప్పటికీ ప్రకృతిపై ఆధిపత్యం చలాయించాలి అనేటువంటి స్వభావం కారణంగా మనకున్నటువంటి నేచర్ ఏదైతే ఉందో అది పోవడం లేదు మనకి. ఓకే, స్వప్నములు వందు వలె అతడు నానా విధములకు అనర్థములచే ప్రభావితులగుచుండును. స్వప్నంలో కూడా మనం అనేక విషయాలను చూసి ఎలా అయితే ప్రభావితం చెందుతామో ఆ విధంగానే మనకున్నటువంటి అనర్థాలతోటి మనం ప్రభావితం అవుతూ ఉంటాము. ఓకే ఓకే, సో ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ భౌతిక విశ్వాన్ని భోగించాలి, భౌతిక ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, అది మనకున్నటువంటి స్వభావం. ఓకే, మనకున్నటువంటి స్వభావం. నెక్స్ట్ 14వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. యతాహ్య ప్రతిబుద్ధస్య ప్రస్వాపో బహ్వనర్ధబ్రూత్
యథా ప్రతిబుద్ధస్య ప్రస్వాపో బహ్వనర్ధభృత్ స ఏవ ప్రతిబుద్ధస్య న వై మోహాయ కల్పతే. స ఏవ ప్రతిబుద్ధస్య న వై మోహాయ కల్పతే. స్వప్నమునందు మనుజుడు పలు అనర్థములను అనుభవించినను మేల్కొనినంతటా అట్టి స్వప్నానుభవములచే మోహితుడు కాడు. భాష్యము: ఈ జగత్తునందు వసించినప్పుడు ముక్తాత్ముడైనను భౌతిక వస్తువులను గాంచుచుండును. కాని కృష్ణ భక్తి భావన ఎడ జాగృతుడైనందున సుఖ దుఃఖములు స్వప్నముల వలె అర్ధరహితములని ఎరిగి ఉండును. ఆ విధముగా ముక్తాత్ముడు మోహంచే భ్రమితుడు కాడు. హరి కృష్ణ. స్వప్నమునందు మనుజుడు పలు అనర్థములను అనుభవించినను మేల్కొనంతటే అట్టి స్వప్నానుభవములచే మోహితుడు కాడు. అంటే నిద్రపోతున్నప్పుడు వచ్చినటువంటి అనుభవాలు ఏదైతే ఉంటాయో వాటితోటి మనము మేల్కోగానే ప్రభావితులం కాం. ఓకే, వాటితోటి ప్రభావితులం కాం. ఓకే, సో అలానే ఈ జగత్తులో ఉన్నప్పుడు ముక్తాత్ముడనైనను భౌతిక వస్తువులను గాంచుచుండను. కానీ కృష్ణ భక్తి భావనైన జాగృతులైనందున సుఖదుఖముల స్వప్నముల వలె అర్ధరహితములని ఎరిగి ఉండను. ఆ విధంగా ముక్తాత్ముడు మోహముచే భ్రమితుడు కాడు. ముక్తాత్ముడికి బద్ధాత్మకి తేడా చెప్తున్నారు ఇక్కడ. బద్ధజీవుడు ఏం చేస్తాడు? బద్ధజీవుడు ప్రభావితుడైపోతాడు. కానీ ముక్తజీవుడు ప్రభావితుడు కాడు. తనకు తెలుసు ఈ సుఖదుఖాలతోటి నాకేం సంబంధం లేదు. స్వప్నంలో ఉన్నటువంటి విషయాలు ఏ విధంగా అయితే మేల్కొనగానే ప్రభావితం చేయవో ఆ విధంగా, అంటే అది జ్ఞానం ఉందన్నమాట. ఇది నిజం కాదు, ఇది స్వప్నము అనేటువంటి జ్ఞానం. ఓకే, స్వప్నంలో జరిగిన విషయాలు పగలు లేచిన తర్వాత కూడా కక్ష తీర్చుకోవడం అలాంటివి ఏమైనా చేస్తారా? స్వప్నంలో మీకు ఎవరికైనా వచ్చి ఎవరినైనా చంపినట్టు లేకపోతే ఎవరినో పొడిసినట్టు వచ్చింది అనుకో, లెగవగానే పోయి వాళ్ళని పొడిచేసి వచ్చేస్తారా మీరు? లేదు. ఫలాన్ని తీసుకోడేస్తారు ప్రభు. ఇది కలగదా ఇది కలగదా అని అలాగే ఎగరొస్తా. తీసుకోరు. ఎందుకు? మీకు జ్ఞానం ఉంది, అది నిజం కాదు అనే జ్ఞానం ఉంది కాబట్టి. అలానే ముక్తాత్మకు కూడా ఆ జ్ఞానం ఉంది. ఈ శరీరానికి కలుగుతున్నటువంటి సుఖ దుఃఖాలతోటి సంబంధం లేదు. ఇది మోహంలో ఉన్నవాడు మాత్రమే దానికి ప్రభావితుడవుతాడు. మోహం వీడినటువంటి వాడు ప్రభావితుడు కాడు. ముక్తాత్మకు మోహంలో ఉండరు. అందుకనే వాళ్ళు అర్ధరహితములని తీసేస్తారు. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం. మంజులత మత. శోకహర్ష భయ క్రోధ లోభ మోహ స్పృహాదయః శోక హర్ష భయక్రోధ లోభ మోహ స్పృహాదయః అహంకారస్య దృశ్యంతే జన్మ మృత్యుశ్చ నాత్మనః. అహంకారస్య దృశ్యంతే జన్మ మృత్యుశ్చ ఆత్మనః. శోకము, హర్షము, భయము, క్రోధము, లోభము, మోహము, అత్యాస వీటితో పాటు జన్మ మృత్యువులు అహంకారము యొక్క అనుభూతులే గాని విశుద్ధాత్మకు సంబంధించినవి కావు. భాష్యము: సూక్ష్మముగు మనస్సుతో స్థూలముగు దేహముతో విశుద్ధాత్మ యొక్క మిథ్యా తాదాత్మ్యమే మిథ్యాహంకారము. ఈ మిథ్యా తాదాత్య ఫలముగా బద్ధజీవుడు నశించిన వస్తువుల కొరకు శోకమును, వస్తుప్రాప్తిచే హర్షమును, అమంగళకర విషయముల పట్ల భయమును, ఆశాభంగము కలిగినప్పుడు క్రోధమును, ఇంద్రియ భోగము పట్ల అత్యాసను పొందుచుండును. అట్టి మిథ్యాపూర్వకముగు ఆకర్షణ వికర్షణలచే భ్రమితుడై బద్ధజీవుడు మరిన్ని భౌతిక దేహములను తప్పక స్వీకరింపవలసి వచ్చును. దానికి అర్థము అతడు నిరంతర జన్మ మృత్యువులను అనుభవించును. అట్టి లౌకిక భావములతో ఆత్మకు ఎటువంటి సంబంధము లేదని ఆత్మదర్శి అయిన వ్యక్తి ఎరిగియుండును. భగవత్ సేవలో నెలకొనుటయే ఆత్మ యొక్క సహజ ప్రవృత్తి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఆన్సర్ చెప్పేశారు. ఈ సంసారానుభూతి అనేటువంటిది శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది కాదు. ఈ సంసారానుభూతి మరి ఎందుకు, ఎవరి వలన కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, ఆత్మ విశుద్ధమైనటువంటిది, ఆత్మ దివ్యమైనటువంటిది, కానీ అది శరీరంతో తాదాత్మ్యం చెందుతుంది. శరీరంతో తాదాత్మ్యం చెందడము అనేటువంటిది ఎందువలన కలిగింది? మిథ్యాహంకారం కారణంగా జరిగింది. మిథ్యాహంకారము అనంటే శరీరమే నేను అని అనుకోవడం, శరీర భావంలో ఉండడం. ఓకే, లేదు అనంటే ఆత్మ యొక్క నిజ స్థితిని మర్చిపోయినటువంటి స్థితి మిథ్యాహంకార స్థితి. ఓకే, ఆత్మ ఆధ్యాత్మికము అని మర్చిపోవడం, ఆత్మ ఒకటి ఉందనే విషయమే తెలియకపోవడం, ఆత్మ నిజస్థితి ఏమిటి? భగవంతుడి యొక్క సేవకుడు, ఇది మర్చిపోవడం. ఇది మిథ్యాహంకార భావం.
అదే మిథ్యాహంకారం ఏం చేస్తుంది? మన యొక్క నిజస్వరూపాన్ని మర్చిపోయేలా చేసి ఈ యొక్క తాదాత్మ్యం చెందేలా చేస్తుంది శరీరంతో, మనసుతోటి. స్థూల సూక్ష్మ శరీరాలతోటి ఆత్మని తాదాత్మ్యం చెందేలా చేసేటువంటిది ఏదైతే ఉందో అదే మిథ్యాహంకారం. ఓకే, స్థూల హలో గంగామాతాజీ. సార్, సారీ ప్రభు హరి. ఓకే, శోకము, హర్షము, భయము, క్రోధము, లోభము, మోహము, అత్యాస వీటితో పాటు జన్మ మృత్యువులు అహంకారము యొక్క అనుభూతములే కానీ విశుద్ధాత్మకు సంబంధించినవి కావు. ఇవన్నీ కూడా హరిషడ్ వర్గాలు ఉన్నాయి చూసారా? శోకమోహ, లోభమోహ, శోకము, హర్షము, భయము, క్రోధము, లోభము, మోహము, అత్యాస వీటితో పాటు జన్మ మృత్యువులు ఇవన్నీ కూడా అహంకారం యొక్క అనుభూతాలు. శరీర అనుభూతం కాదు, ఆత్మానుభూతం కాదు, అహంకారం యొక్క అనుభూతం. విశుద్ధాత్మకు సంబంధించినవి కావు. ఈ మిథ్యాహంకారం ఏం చేస్తుంది? మిథ్యాతాదాత్మ్యాన్ని కలుగజేస్తుంది. జీవుణ్ణి భౌతిక శరీరంతో తాదాత్మ్యం చెందేలా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 16వ శ్లోకం. సర్వరాధ్య మాతాజీ. ప్రభుజీ ఇక్కడ ఆత్మకి ఏం అంటది కదా ప్రభుజీ, మరి ఎలా తాదాత్మ్యం చెందుతుంది ప్రభుజీ? చదవండి, మీరే చదవండి నెక్స్ట్ శ్లోకం. 16వ శ్లోకం. దేహేంద్రియ ప్రాణమనోభిమానో దేహేంద్రియ ప్రాణ మనోభిమానో జీవోంతరాత్మా గుణకర్మమూర్తి జీవాంతరాత్మ గుణకర్మమూర్తి సూత్రం మహానిత్యురుదేవ గీతః సూత్రం మహానిత్యరుదేవ గీతః సంసార ఆధావతి కాలతంత్రః సంసార ఆధావతి కాలతంత్ర. దేహేంద్రియములతో, ప్రాణముతో, మనస్సుతో మిథ్య తదాత్మ్యం చెంది ఆ ఆవరణ యందు వసించడి జీవుడు తన బద్ధమగు గుణకర్మలకు సంబంధించిన రూపమును పొందును. మహాతత్వ సంబంధంలో అతడు నానా విధములుగా చెప్పబడును. ఆ విధముగా కఠోరమగు కాల నియంత్రణలో అతడు సంసారమునందు బలవంతంగా అటు ఇటు పరుగు తీర్చుడును. రూపాదుల వారి భాష్యం. జీవుడు సంసార దుఃఖమును అనుభవించినట్లుగా చేసిన మిథ్యాహంకారం దేహేంద్రియ ప్రాణ మనస్సులతో మిథ్య తాదాత్మ్యము విపులముగా ఇచ్చట వివరించబడినది. కాల అను పదము నేరుగా దేవదేవుని సూచించను. అతడు బద్ధజీవులకు గట్టిగా ప్రకృతి నియములందు బంధించిన వాడే వారిపై పరిమితమగు కాల వ్యవధులను ఆరోపించను. ముక్తి అనున్నది నిరాకారానుభూతి కాదు, భగవంతుని సాంగత్యంలో నిత్యముగు దేహేంద్రియములను మనోబుద్ధులను పొందుటే మోక్షము. భగవత్ సేవకు అంకితమగుట ద్వారా మనము మిథ్యాహంకారం కల్మష రహితమైనట్టి నిత్యముక్త రూపమును జాగృత మనొచ్చుకొనగలము. విశుద్ధాత్మ విద్యాహంకారమును స్వీకరించినప్పుడు తప్పక కష్టం అనుభవించవలసి వచ్చును. కానీ మనుజుడు తనను విశుద్ధ భక్తి భావంతో నిత్య కృష్ణదాసంగా భావించుటచే సహజంగానే మిథ్యాహంకారం జయించగలడు. మిథ్యాహంకారాన్ని జయించినప్పుడు మనకి ఈ బద్ధ జీవన స్థితి అనేటువంటిది ఉండదు. ఈ దేహేంద్రియాలతో, ప్రాణంతో, మనస్సుతో మిథ్యా తాదాత్మ్యాన్ని ఆత్మ చెందే విధంగా చేస్తుంది మిథ్యాహంకారం. ఓకే, మిథ్యాహంకారం కారణంగా మనం మనస్సుతో, శరీరంతో, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందేలా చేస్తుంది. ఓకే, బద్ధ జీవుడికి ఉన్నటువంటి గుణకర్మలకు సంబంధించినటువంటి రూపాన్ని పొందుతూ ఉంటాడు. ఓకే, అంటే ఇప్పుడు ఒక శరీరాన్ని పొందుతాం, మనం చేసినటువంటి కర్మలకి మనకు ఉన్నటువంటి స్వభావాలకి అనుగుణంగా మళ్ళీ మనకి ఇంకో శరీరం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా కూడా? శరీరం మళ్ళీ ఇంకో శరీరం మహతత్వం నుంచి వస్తుంది. ఓకే, మహతత్వం అంటే ఏంటి? ఈ భౌతిక ప్రకృతి. ఈ భౌతిక ప్రకృతి నుంచి మనం అనేక శరీరాలను తీసుకుంటాము. తీసుకున్న ప్రతి శరీరంతో మనం తాదాత్మ్యం చెందుతాము. కారణం మనకున్నటువంటి గుణాల యొక్క ప్రభావం, కారణం మనకి మిథ్యా అహంకారము. ఈ మిథ్యా అహంకారము మనం ఏ శరీరాన్ని పొందితే ఆ శరీరంతో తాదాత్మ్యం అయ్యేలా చేస్తుంది. అందుకనే మనం ఇప్పుడు ఈ శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నాము, పూర్వజన్మలో వేరే శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నాము. మనం మళ్ళీ మరణించిన తర్వాత ఈ శరీరం వదిలేసిన తర్వాత ఇంకొక శరీరాన్ని పొందితే ఆ శరీరంతో కూడా తాదాత్మ్యం చెంది ఉంటాం. అప్పుడు ఈ శరీరంతో తాదాత్మ్యం చెందుతామా?
మనం మరణించి కొత్త శరీరం పొందిన తర్వాత ఈ శరీరంతో తాదాత్మ్యం చెందుతామా? లేదు ప్రభుజీ. అంటే మహతత్వం నుంచి పొందినటువంటి అనేక శరీరాలని పొంది ఏ శరీరాన్ని పొందితే ఆ శరీరము, ఏ శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియాలతోటి ఆ ఇంద్రియాలతోటి మిథ్యాహంకారము మనల్ని బంధించి వేస్తుంది. కాబట్టి మనం ఎవరిని జయించాలి? ఆత్మ ముక్తుడవ్వాలి అంటే ఏం చేయాలి? మనసును అదుపులో పెట్టుకోవాలి. మిథ్యాహంకారాన్ని జయించాలి. అహంకారాన్ని వదిలేసారు. మిథ్యాహంకారాన్ని జయించాలి. నేను మనసును కాదు, నేను ఈ శరీరాన్ని కాదు అనేటువంటి ఒక విశుద్ధమైనటువంటి జ్ఞాన స్థాయికి మనం వెళ్ళాలి. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనస్సును కాదు, కానీ ఈ శరీరంలో ఉండి ఈ మనస్సుతోటి కావాల్సిన పనులన్నీ తన ఇంద్రియాలతో చేయించుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో అప్పుడు మనకి మిథ్యాహంకారం వీడిపోయి విశుద్ధ అహంకారం వస్తుంది. విశుద్ధ అహంకారము కలిగినటువంటి వ్యక్తి తన యొక్క నిజస్థితిని తను తెలుసుకోగలుగుతాడు, ముక్త స్థితికి వెళ్తాడు. ఓకే, మిథ్యాహంకారం మనల్ని ముక్తులని చేయడం లేదు, బంధించి వేస్తుంది. ముక్తుడవడం అంటే నిరాకార బ్రహ్మంలో లీనమవడం కాదు. ముక్తుడవడము అని అంటే శాశ్వతమైనటువంటి శరీరాన్ని, శాశ్వతమైనటువంటి ఇంద్రియాలని కలిగి ఉండి భగవంతుడి యొక్క ధామంలో భగవంతుడి యొక్క దాసుడుగా ఉండగలగడం నిజమైనటువంటి ముక్తుడు. ఓకే, నిజమైనటువంటి ముక్తుడు అంటే ఎవరు? స్వరూపం లేనటువంటి వాడా? స్వరూపం ఉండి ఉన్నవాడు. స్వరూపం ఉంటుంది. స్వరూపం ఉంది, అన్ని కానీ ఆధ్యాత్మికంగా ఆ ఉండాలి. స్వరూపము నిత్యమైన స్వరూపము, నిత్యమైన ఇంద్రియాలు, నిత్యమైనటువంటి విశుద్ధ అహంకారం. మిథ్యాహంకారం కాదు. ఓకే, అలాంటి శరీరాన్ని పొందుతాం మనం. ఇంకా ఆ శరీరాన్ని ఎవరు ఏమీ చేయలేరు. జన్మ మృత్యు అనేటువంటిది ఆ శరీరానికి ఉండదు. అంతేకాదు దానికి జరా వ్యాధి కూడా ఉండదు. ఓకే, జన్మ మృత్యు ఉండదు, జరా వ్యాధి ఉండదు. అదే కదా మనకున్నటువంటి ప్రాబ్లం అంతా. జన్మ మృత్యు జరా వ్యాధిగా మనకున్న ప్రాబ్లం అంతా. సో ఎప్పుడైతే మనం అలాంటి శరీరాన్ని పొందుతామో అప్పుడు మనకి జన్మ మృత్యు జరా వ్యాధి అనే ప్రాబ్లం నుంచి బయటపడిపోతాం. ఓకే, అదే శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక శరీరం. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. అంటే ఇది పొందాలి అంటే కృష్ణ భక్తిలో ఉండాలి. ఆ శరీరాన్ని పొందడం కోసం మనం కృష్ణ భక్తులు ఉంటాం. భక్తి కృష్ణ భక్తులైన ఇందాక చెప్పారు కదా, ఎవరైతే ముక్తుడో, ఎవరైతే కృష్ణ భక్తుడో వాళ్ళకి ఈ మోహం ఉండదు అని, అటువంటి జ్ఞానాన్ని అహంకారం నుంచి మనం బయటకు వస్తారు అని. ప్రభుజీ మరొకసారి చెప్పరా ఆ పేరు? ఏంటిది? శరీరం పేరు ఏ శరీరం పేరు? మీ శరీరం, నా శరీరం కాదు ప్రభుజీ, భగవంతుని స్మరణలో. ఓకే, శాశ్వతమైనటువంటి శరీరం. శాశ్వతమైనటువంటి శరీరము అంటే మనకు ఒక రూపం ఉంటుంది మరణించిన తర్వాత, కానీ ఆ శరీరం భౌతిక శరీరం కాదు. ఆ శరీరం శాశ్వతమైనటువంటి శరీరం. ఆ శరీరానికి జన్మ మృత్యు జరా వ్యాధి ఉండదు. ఆ శరీరంతో మనం భగవంతుడి ధామంలో ఉండగలుగుతాం. ఆ శరీరంతో మనం భగవంతుడికి సేవ చేసుకోగలుగుతాం. సో ఆ శరీరానికి కూడా ఇంద్రియాలు ఉంటాయి, కాకపోతే అవి ఆధ్యాత్మికమైన ఇంద్రియాలు. రూపరహితం అవడం ముక్తుడు కాదు, నిత్యమైనటువంటి రూపాన్ని పొందడం నిజమైనటువంటి ముక్తుడు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఓకే మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు కృష్ణ భక్తులు ముందు మాతాజీ మీరు ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడండి. మీకు ప్రతిసారి నేను ఇదే చెప్తాను, మీరు ప్రతిసారి అదే చేస్తారు. ఇయర్ ఫోన్స్ ప్రభుజీ మరి ఇక్కడ నాకు చెప్పండి, అడగండి మాతాజీ. కదా సౌండ్ చాలా ఉంటది ప్రభుజీ, అందుకని ఇయర్ ఫోన్ పెట్టుకుంటేనే కరెక్ట్ గా ఇప్పుడు చాలా వినబడుతుంది. బాగుంది మాతాజీ, మా చెవులకి ఇంపుగా ఉంది. ఇప్పుడు మాట్లాడండి. మీకు వినబడుతుంది కానీ నాకు వినబడదు ప్రభుజీ. మీది ఇక్కడ అది నా నాకు ప్రాబ్లం చాలా కాదు, అది నా ప్రాబ్లం కాదు, కానీ మీరు అది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నేను వినలేను. ఓకే ఓకే. అదే కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు ముక్తిని కోరుకోరు అంటారు కదా ప్రభుజీ. అయితే ఏం చేయాలి? అదే ఇప్పుడు మరి ముక్తి అంటే అలా అంటున్నారు కదా. ముక్తిని కోరుకోనటువంటి వ్యక్తి బద్ధ జీవన స్థితిని కోరుకుంటాడా? కృష్ణ భక్తిలో ఉన్నవాడు కోరుకోడు, బద్ధ జీవనం కూడా కోరుకోడు కానీ కృష్ణ భక్తిలో సాంగత్యంలో ఉండాలని చేస్తారు కదా అంతే. ఆ కృష్ణ భక్తుల సాంగత్యంలో ఏం చేస్తారు? భౌతికమైనటువంటి ఎంజాయ్మెంట్లు అయితే చేయరు కదా, భగవంతుడికి సేవ చేసుకుంటారు. నిత్యం భగవంతుడికి సేవ చేసుకునేటువంటి నిత్యమైనటువంటి శరీరాన్ని కలిగి ఉండడం, అది ఎక్కడ అంటే ధామంలో పాసిబుల్. మనమేం ముక్తి కావాలి అని కోరుకోము, భక్తుల సాంగత్యంలో ఉండి భక్తియుత సేవలు చేయగలిగేటువంటి అవకాశాన్ని కోరుకుంటాం. ముక్తి పొందినా కానీ మనం చేసేది ఏంటి?
ముక్తిని భగవంతుడి సేవ పొందడం భగవంతుడి సేవే. కృష్ణ భక్తులు ఎందుకు ముక్తిని కోరుకుంటాడని ఎందుకు మాట్లాడుతూ ఉంటే ముక్తి అనేటువంటిది ముఖ్య లక్ష్యం కాదు, భగవంతుడి సేవ అనేటువంటిది ముఖ్య లక్ష్యం. ఎస్ ప్రభుజీ, అవును. భగవంతుడి సేవ ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ. ఒకవేళ నాకు ముక్తిని పొందిన తర్వాత నువ్వు భగవంతుడి సేవ వేరే వాళ్ళు చేస్తుంటారు, నువ్వు బయట ఉండి చూస్తుండు అని అన్నారు అనుకో, అవసరం లేదు నాకు అలాంటిది అంటాడు. అవును ప్రభుజీ. ఓకే, సో నాకు స్వర్గంలోకి తీసుకెళ్తారు, అక్కడ నువ్వు హాయిగా ఉండు, నీకు భగవంతుడి సేవ ఇవ్వరు అని అంటే సరే అని వెళ్తాడా భక్తుడు? వెళ్ళడు. భగవంతుడి అక్కడ సేవ లేనటువంటి ప్రదేశం అది వైకుంఠమైనా వద్దంటాడు. అది దాని అర్థం. ఓకే, వైకుంఠ లోకంలో కూడా భగవంతుడి యొక్క సేవనే చేయాలి అని కోరుకుంటాడు. ఒకవేళ అలాంటి సేవే మనకి ఇక్కడ ఇస్తే దీన్నే వైకుంఠంగా భావిస్తాడు. ఎస్ ప్రభుజీ, ఓకే, ఎక్కడైతే భగవంతుడి సేవ దొరుకుతుందో అక్కడే మనకు వైకుంఠం. ఎక్కడ భగవంతుడి సేవ దొరికితే అదే వైకుంఠం. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ 17వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. అమూలమేతద్ బహురూపరూపితం అమూలమేతా బహురూపరూపితం మనోవచః ప్రాణశరీరకర్మ మనోవాచః ప్రాణశరీరకర్మ జ్ఞానాసినోపాసనయా సితేన జ్ఞానాసినోపాసనయా సితేన చిత్వా మునిర్ఘాం విచరత్యతృష్టః వా మునిర్గాం విచరత్య తృష్ణః. విద్యా అహంకారము యథార్థమగు ఆధారము లేనిదైనను మనోవాక్కు ప్రాణదేహ కర్మలుగా పలు రూపములు తెలియబడును. కానీ గురూపాసనచే పదును పెట్టబడిన దివ్యజ్ఞాన ఖడ్గముతో ముని ఈ మధ్య అహంకారముని ఖండించి వేసి భౌతికాసక్తి రహితునిగా ఈ జగత్తులో వసించును. ప్రిప్పల్ వారి భాష్యముకు జై. ఒకనొక జీవుడు దేవత, గొప్ప వ్యక్తి, అందగత్తె, పీడిత కార్మికుడు, పులి, పక్షి, కీటకమనడి నమ్మడంలోనే మిథ్యాహంకారం ప్రకటమగునని బహురూపరూపితం అనగా పలు రూపములలో తెలియబడును అను పద సముదాయము కూడా సూచించును. విద్యా అహంకార ప్రభావితుడే విశుద్ధాత్మ ఏదో భౌతిక అత్యాదనము చేత తననుగా భావించినను అట్టి అజ్ఞానమును ఈ శ్లోకంలో వర్ణింపబడిన పద్ధతి తొలగిపోగలదు. ఓకే, మనకున్నటువంటి ఈ బద్ధ జీవన స్థితికి కారణం మిథ్యాహంకారము అని అంటున్నాం. ఈ మధ్యాహంకారాన్ని తొలగించేటువంటి పద్ధతి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఈ మిథ్యాహంకారాన్ని ఖండించేటువంటి పద్ధతిని చెప్తున్నారు. మిథ్యాహంకారం ఏం చేస్తుంది? మనల్ని మనోవాక్ ప్రాణదేహ కర్మలుగా పలు రూపంలో తెలియజేయబడింది. ఎలా కనిపిస్తుంది మనకి మిథ్యాహంకారము అని అంటే, మిథ్యాహంకారం మనసు యొక్క కర్మల ద్వారా, వాక్కుల ద్వారా, ప్రాణం దేహం ద్వారా, ఇంద్రియాల ద్వారా మిథ్యాహంకారం ప్రకటమవుతుంది. మిథ్యాహంకారం ఎలా ప్రకటమవుతుంది? మన శరీరం ద్వారా ప్రకటమవుతుంది, మన ఇంద్రియాల ద్వారా ప్రకటమవుతుంది, మన మనస్సు ద్వారా ప్రకటమవుతుంది మిథ్యాహంకారం. ఓకే, అలాంటి మిథ్యాహంకారాన్ని ఖండించాలి, లేకుండా చేయాలి. అంటే ఏం చేయాలి? అప్పుడు మన శరీరము, మన మనస్సు, మన ఇంద్రియాలు ఇవన్నీ కూడా మిథ్యాహంకార రహితంగా పనిచేయడం మొదలుపెట్టాలి. నేను నా అనేటువంటి భావన లేకుండా చేయగలగాలి. ఈ కళ్ళున్నాయి, ఈ కళ్ళు భగవంతుని చూడడానికే ఇవ్వబడ్డాయి, ఈ కళ్ళతోటి భౌతికమైనటువంటి అందాలను చూడడానికి కాదు అని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో కళ్ళ ద్వారా మిథ్యాహంకారం బయటపట్టల్లా, ప్రకటితం కావట్లా. చెవులు ఉన్నాయి, ఈ చెవుల ద్వారా నేను కీర్తన వినాలి, భగవంతుడి ముందు చేసినటువంటి కీర్తనని వినడం కోసం, లేదా భగవంతుడిని కీర్తిస్తుంటే వినడం కోసం, లేదంటే శ్రీమద్ భాగవతం భగవద్గీత చెప్తుంటే వినడం కోసం ఇవ్వబడ్డాయి. ఈ చెవులకి అది తప్ప వేరే ఏది టేస్ట్ అనిపించట్లేదు అనుకోండి, అప్పుడేమవుతుంది? చెవుల ద్వారా కూడా మిథ్యాహంకారం ప్రకటన కాదు. అలానే ఇంద్రియాలన్నీ నాలిక ద్వారా, ముక్కు ద్వారా, చర్మం ద్వారా మన మిథ్యాహంకారాన్ని ప్రకటన కాకుండా చేయగలగాలి. అది ఎలా సాధ్యమవుతుంది? అది ఎలా సాధ్యమవుతుందంటే గురోపాసన చే పదును పెట్టబడినటువంటి దివ్య ఖడ్గముతో దానిని ఖండించాలి. గురువును పొందాలి, జ్ఞానాన్ని పొందాలి. అది పదును పెట్టబడినటువంటి కత్తి లాంటిది అనమాట. ఆ కత్తి ఏం చేస్తుంది? మిథ్యాహంకారాన్ని ఖండించి వేస్తుంది.
భౌతిక ఆసక్తి రహితునుగా ఈ జగత్తులో నివసించేలా చేస్తుంది. ఎవరైతే గురువును పొందుతారో, ఎవరైతే గురువు నిర్దేశానుసారం సాధన చేస్తారో, ఎవరైతే గురువుని ప్రేమించి గురువు యొక్క ఉపదేశాలని నిరంతరం పాటిస్తూ ఉంటారో వాళ్ళు ఈ మిథ్యాహంకారానికి బలికారు. ఈ మిథ్యాహంకారం ప్రకటన కాదు వాళ్ళలో. ఓకే, భక్తులు అందుకనే ముక్త జీవులు అని అన్నారు. విశుద్ధ భక్తులు ముక్త జీవులు. ఎందుకు? వాళ్ళలో మిథ్యాహంకారం ప్రకటన కాదు కాబట్టి. వాళ్ళు నేను నా అనేటువంటి స్వభావం వాళ్ళకు ఉండదు కాబట్టి. వాళ్ళు దేన్ని చూసినా భగవంతుడి సంబంధంలోనే చూస్తారు కాబట్టి. తనకి తాను నేను గొప్ప అని అనుకోడు. తనకు తాను నాకు ఇవ్వబడినటువంటి ఈ జ్ఞానము, ఈ ఐశ్వర్యము, ఈ సంపద అంతా కూడా భగవంతుడి సేవ కోసము అని అనుకుంటాడు కాబట్టి. నాకున్నది మొత్తం నేను ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మిథ్యాహంకారం బయటపడ్డట్టు. నాకున్నది మొత్తం భగవంతుడి సేవకి అని అనుకుంటే మిథ్యాహంకార రహితుడుగా ఉన్నట్లు. ఎప్పుడు అది సాధ్యమవుతుందంటే గురువును పొంది గురువు ద్వారా జ్ఞానాన్ని పొందినప్పుడు అది సాధ్యమవుతుంది. సో అప్పుడు మాత్రమే ముక్త జీవుడుగా ఈ భౌతిక జగత్తులో ఉండవచ్చు. భౌతిక జగత్తులో ఉండే ముక్త జీవుడు ఎవరు అంటే అర్థమైంది ఇప్పుడు. భౌతిక జగత్తులోనే ఉండే ముక్త జీవుడు ఎవరు అంటే భక్తుడు. ఓకే, విశుద్ధ భక్తుడు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. 9:10 అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.